మనకి మాన్సూన్ స్టార్ట్ అయితేనే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి. ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంటుంది, రైనో వైరస్ ఉంటుంది, మనకి బాగా తెలిసిన కరోనా వైరస్ కూడా ఉంటుంది, అడినో వైరస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా కోల్డ్తో స్టార్ట్ అవుతాయి. కోల్డ్, కాఫ్, దాంతోపాటు థ్రోట్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్ అంటే గొంతులో కూడా నొప్పి రావటము, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవ్వటం కూడా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్లీ సెల్ఫ్ లిమిటింగ్, అంటే దానికదే తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రమే ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ మాన్సూన్ సీజన్లో ఇన్ఫ్లుయెన్జా వైరస్ స్ప్రెడ్ కూడా మనం ఎక్కువ చూస్తాం. అందుకనే మాన్సూన్ సీజన్ రాగానే ఫ్లూ షాట్స్ వేయించుకోవటం చాలా బెటర్. మాన్సూన్లో మనకి మెయిన్లీ చాలా తడి ఉంటుందండి. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కూడా మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ తప్పించుకోవచ్చు. పిల్లలు ఎక్కువ తడవకుండా, వర్షం పడితే తడవటానికి వెళ్తారు, బట్ ఎక్కువసేపు ఆ తడి బట్టలతో ఉండకుండా, అసలు తడి బట్టలు వేయకుండా, అండ్ వాళ్ళకి క్లీన్ వాటర్, క్లీన్ ఫుడ్, కాసి చల్లార్చుకున్న నీళ్ళు ఇంట్లో, బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఇంట్లోనే మంచి ఇమ్యూనిటీ రిచ్ వైటమిన్ సి, వెజిటబుల్స్ అవన్నీ కూడా ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి ఇట్లా ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి.